వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈ రోజైతే ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. దీనికన్నా ముందైతే మేము డావుకి గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, అదే రోజు ఇంకొక వాటర్ ఫాల్స్కి వెళ్ళాను అని కూడా చెప్పాను కదా. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఏంటి అన్నది దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే అయిపోయామండి, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ రిటర్న్ వెళ్ళే దారిలో అయితే లింగ్షార్ వాటర్ ఫాల్స్ అని ఉంది, అది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. ఈ లింగ్షార్ వాటర్ ఫాల్స్ అయితే మనకి ఇక్కడ డావుకి నుంచి లింగ్షార్ వాటర్ ఫాల్స్కి 79 కిలోమీటర్స్ పడుతుంది. అలాగే టైం చూసుకుంటే 2 hours 50 minutes పడుతుంది అన్నమాట. అలాగే మనం షిల్లాంగ్ నుంచి కానీ లింగ్షార్ వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని అనుకుంటే 48 కిలోమీటర్స్ పడుతుంది, 1 hour 30 minutes అండి. అలాగే గోహతి నుంచి లింగ్షార్ వాటర్ ఫాల్స్కి అయితే 142 కిలోమీటర్స్ పడుతుంది, 4 hours 10 minutes మాట. అలానే చిరపుంజి నుంచి కనుక మీరు లింగ్షార్ వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని అనుకుంటే 31 minutes పడుతుంది, 14 kilometers. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే లింగ్షార్ వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మనకి చిరపుంజి నుంచి అయితే మీకు ఇంకా దగ్గరగా పడుతుందండి లింగ్షార్ వాటర్ ఫాల్స్ అన్నది. ఇది మౌక్మా అనే ఒక విలేజ్లో ఉంది మాట. ఇప్పుడు చిరపుంజిని సోహ్రా అని కూడా పిలుస్తున్నారండి. అంటే సోహ్రా అనే నేమ్ అన్నది అక్కడ లోకల్ ప్రజలు యూస్ చేసే నేమ్ అంట. లింగ్షార్ వాటర్ ఫాల్స్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం చూడండి. అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత వాక్ చేస్తున్నాం చూడండి. ఇదంతా లింగ్షార్ వాటర్ ఫాల్స్కి సంబంధించింది. ఇది ఒక పెద్ద కొండ అండి. మనం ఇప్పుడు ఈ కొండంతా కిందకి మెట్ల ద్వారా కిందకి వెళ్ళాలన్నమాట. అప్పుడు కిందన ఫుల్గా కిందకి వెళ్ళగానే అక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఈ పక్కనైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అవి ఓన్లీ స్నాక్స్ వరకేనండి. ఇంకా కాదు అంటే ఒక మ్యాగీ ఏదైనా చేసి పెట్టమంటే పెడతారు, అంతకు మించి అయితే ఇంకేమీ ఉండవు. ఫుడ్ స్నాక్స్ అవి అయితే మీరు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు చూడండి, టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం, టికెట్ తీసుకుంటున్నారు. అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది విజిటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to 4:30 PM వరకు అట. అలాగే పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అండి. అలానే మనం DSLR కెమెరా కానీ డ్రోన్ కానీ ఏదైనా తీసుకెళ్తే దానికి కూడా అలగ్ ఛార్జెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి నేను టికెట్ కౌంటర్ దగ్గర అది ఫోటో తీశాను కదా వీడియో అన్నది, అది ఒకసారి బాగా చెక్ చేసుకోండి. అలాగే మీరు పార్కింగ్ చేసే టైం అప్పుడు కూడా 2 వీలర్స్కి ఒకటి, 4 వీలర్స్, బస్సెస్కి, 6 వీలర్స్కి అలా వేరు వేరు రేట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది, అక్కడ బోర్డు కూడా ఉంది. లింగ్షార్ వాటర్ ఫాల్స్ కేవ్స్ అని, గోల్డెన్ కేవ్స్ అని ఉన్నాయి. అంటే కొండ గుహలు అవి ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. కాకపోతే మేమైతే వెళ్ళలేదండి, మేము వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఎక్కడ అది క్లోజ్ చేసేస్తారా అని చెప్పి మేము వెంటనే ఫస్ట్ ఫాల్స్కి వెళ్ళిపోయామన్నమాట. అయితే ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఈ వీడియోలో అయితే నేచర్ని ఎంజాయ్ చేసేయండి, నేను చెప్పింది వింటున్నా. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇక్కడ వంటలు ఏమైనా చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఐటమ్స్ తెచ్చుకోవచ్చు, వాళ్ళు చేసుకోవటానికి పర్మిషన్ ఇస్తారంట. దానికి కూడా ఒక కాస్ట్ అంటూ తీసుకుంటారు వాళ్ళు, మీరు అది పే చేస్తే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ వీడియోలో చాలామంది పిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనండి. కానీ మేము మాట్లాడలేదు, వెళ్ళిపోయాం తిన్నంగా. వాళ్ళు ట్రిప్ మీద వచ్చినట్టున్నారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఓకే, ఇలా అయితే కిందకి మొత్తం ఇప్పుడు మనం కొండ దిగుతున్నామన్నమాట. కొండ బాగా కిందకి వెళ్ళిపోవాలి, మొత్తం కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫాల్స్ అనేవి ఉంటాయన్నమాట. నేచర్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళే టైంకి అయితే ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. చాలా బాగుంది క్లైమేట్ అయితే. అంత వర్షం అనేది లేదు, అంత ఎండ కూడా లేదు. మార్నింగ్ అయితే ఉంది ఎండ, ముందు రోజు కూడా వర్షం బాగా పడిందండి. ఈరోజు కూడా పడుతుందేమో అనుకున్నాం కానీ పడలేదు. అయితే ఇలా కిందకైతే వెళ్ళిపోవాలి. లైఫ్ జాకెట్స్కి అవి అయితే ఎక్కడ మళ్ళీ పైకి రావాలా అని అయితే టెన్షన్ పడద్దు. లైఫ్ జాకెట్స్ అవి కిందనే ఉన్నాయి, కిందన మనకి ఇస్తారు. కిందకైతే వచ్చేసామండి. చూడండి, ఇదే లింగ్షార్ వాటర్ ఫాల్స్. ఇదైతే మనకి ఒక సైడ్ లెఫ్ట్లో ఒక దారే పడుతుంది, రైట్ సైడ్కి కొంచెం లైట్గా పడుతుంది కదా. అదే మీరు జూన్ టు సెప్టెంబర్లో వచ్చారు అంటే ఈ మొత్తం రాయి అనేది క్లోజ్ అయిపోతుందండి, మొత్తం వాటరే పడుతుంది.
మేమైతే జూన్‌లో వచ్చామండి ఇంతకుముందు. చాలా చాలా బావుంది. ఎక్కువ వాటర్ ఉంది. అప్పుడు నేను వీడియోస్ అనేవి తీయలేకపోయాను. తీసిన వీడియోస్ కూడా మిస్ అయ్యాయండి. అందువల్లే నేను వీడియో పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మేము అయితే ఇది సెకండ్ టైమ్ రావటం మాట. సెకండ్ టైమ్ వచ్చేటప్పటికి వాటర్ అనేది తక్కువుంది. కానీ ఈసారి ఎలాగైనా పెడదామని చెప్పి పెట్టాను నేను. దీని వాటర్ కలర్ మీరు చూసే ఉంటారు. డిఫరెంట్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో కలరు, ఆ కలర్‌లో ఉందండి వాటరు. చాలా చాలా బావుంది. ఇక్కడికి బయట నుంచి కూడా చాలామంది వస్తుంటారు చూడటానికి అని. ఇప్పుడైతే మా పిల్లలు, మా వారు స్విమ్ చేయటానికైతే వెళ్ళిపోయారు. ఎవరికైనా స్విమ్మింగ్ రాకపోతే లైఫ్ జాకెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. మనకి కాస్ట్ ఎంతో చెప్తారు. దాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చే మధ్య దారిలో మనకి బాత్రూమ్స్ అనేవి ఉంటాయండి. నేను అవి చూపించలేదు. ఎందుకు అంటే చాలా రష్‌గా ఉంది అక్కడ. అందుకే చూపించలేదు. అందరిని ఇబ్బంది పెట్టకూడదు కదండీ ఫొటోస్ తీయటం కూడా. అందువల్ల చూపించలేదు. కానీ ఒకసారి నేను అయితే ఒక రౌండ్ ఇలా తిప్పుతాను. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మా చిన్నబ్బాయి వెళ్ళటానికి భయపడుతున్నాడు. ఏదో స్టంట్స్ చేస్తున్నాడు వాడు. మా వాళ్ళైతే స్విమ్ చేసేస్తారు. నేనింకా మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఇచ్చేస్తాను. అయితే ఇక్కడ మీరు షూటింగ్‌కి ఏవైనా చేసుకోవాలి అంటే దానికి కూడా ఇందాక నేను టికెట్ కౌంటర్ దగ్గర వీడియో తీశాను కదా! అక్కడ అది ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకింత 1 అవర్‌కి ఇంత అని ఛార్జ్ చేస్తారట. 1000 వరకు ఉండొచ్చు ఆ ఛార్జ్ అనేది. అలానే డ్రోన్ కెమెరా గానీ, డీఎస్ఎల్ఆర్ కెమెరా అలాంటివి ఏవైనా తీసుకొస్తే లోపలికి అవి కూడా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇక్కడ వీళ్ళు తాడ్ అనేది మధ్యలో కట్టారు కదా! అది ఎందుకు అనంటే ఎవరికైతే స్విమ్ రాదో వాళ్ళు అటు సైడ్ వెళ్తే ఇలా లైఫ్ జాకెట్స్ అవి వేసుకోవాలి. అలా లేకుండా అయితే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి మాట. వాళ్ళైతేనే వెళ్ళాలి. ఇంకా బాత్రూమ్స్ దగ్గరే మనకి బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి. దానికి కాస్ట్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే బాత్రూమ్స్‌కి వెళ్ళటానికి కూడా 10 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. నేను ఒకసారి తిప్పి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్‌కి. మనం వచ్చే దారిలోనే బాత్రూమ్స్ ఉంటాయి. అలానే బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఇవే మాట. అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు. మనకి ఎక్కడైతే బాత్రూమ్స్ ఉన్నాయో అక్కడే మనకి లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. లైఫ్ జాకెట్ కాస్ట్ అయితే 50 రూపీస్ అండి. అది మీకు కావాలంటే తీసుకోవచ్చు. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా స్విమ్ చేస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారండి. కాకపోతే నాకు కొంచెం ముందే చెప్పాను కదా! వామిట్ అవ్వడం వల్ల నాకు బాగా హెడేక్ అనేది ఉంది. దానివల్ల నేను వెళ్ళలేకపోయాను. చూడండి వాటర్ అయితే ఎంత బావుందో. ఇక్కడే వీళ్ళు ఇంత చివరనున్నారు. కానీ ఇక్కడే ఇంత లోతుంది అంటే వాటర్ పడుతున్న దగ్గర ఇంకా ఎక్కువ లోతుందండి. ఇంత లోతు అని ఇక్కడైతే రాసి ఎక్కడా లేదండి. దానివల్ల నాకు తెలీదు ఎంత అన్నది. మా హస్బెండ్‌కి అయితే స్విమ్మింగ్ వచ్చు. వెళ్తున్నారు. మా పిల్లలకి కూడా వచ్చు. కాకపోతే ఎప్పుడో చిన్నప్పుడు చేశారండి. కానీ ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు. వెళ్తున్నారు బాగానే. మా హస్బెండ్ అయితే అక్కడి వరకు వెళ్తాను అని వెళ్తున్నారు. తను చెప్పడం అయితే చాలా లోతైతే ఉంది అని అన్నారు. వాటర్ అయితే మీకు చెప్తున్నాను కదా! జూన్ టు సెప్టెంబర్ మీరు వచ్చారంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటుంది. వాటర్ కలర్ అయితే అదొక డిఫరెంట్ కలర్ అండి. ఎంత బావుందంటే అంత బావుంది. చూసారా మా హస్బెండ్ అయితే చివరి వరకు వెళ్ళిపోయారు అక్కడికి. ఓకే. మా పెద్దబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. మా చిన్నోడు మాత్రం రాలేదండి. వాళ్ళు పిలుస్తున్నారు రమ్మని. ఆడేమో ఈ చివరనే ఉన్నాడు. కొంచెం భయమండి. ఆ భయం పోతే వెంటనే మళ్ళీ ఆడు కూడా వెళ్తాడు. అంత దూరం అయితే వెళ్ళలేదు గానీ కొంచెం మధ్యలో వరకు అయితే వెళ్ళాడు. చూడండి మా వారు ఎలా కూర్చున్నారో. రాయి మీద వెళ్ళి కూర్చున్నారు. మధ్యలో మా చిన్నబ్బాయిని పిలుస్తున్నారు రమ్మని. ఇక్కడ స్టే చేయడానికి అకామిడేషన్స్ అయితే ఏవీ లేవండి. చాలా దూరం అయితే వెళ్ళిపోవాలి మీరు. దగ్గరలో అయితే మనకి సొహ్రా అన్నాను కదా! చిరపుంజి అక్కడికి వెళ్ళిపోవాలి మీరు స్టే చేయటానికైతే. అదైతే మనకి 31 మినిట్స్‌లో పడుతుంది. 14 కిలోమీటర్స్ మాట. అక్కడికి వెళ్ళాలి. ఇంకా రెస్టారెంట్స్ అలాంటివి కూడా ఏవీ లేవండి ఫుడ్ అది చేయటానికి. అందుకే ఈ ప్లేస్‌కి వచ్చినప్పుడైతే మీరు
ఫుడ్ అది తెచ్చుకోండి. లేదు అంటే వెళ్ళే దారిలోనే రెస్టారెంట్స్ అయితే బాగుంటాయి. వెళ్ళే దారి అంటే దాదాపుగా 9 to 10 కిలోమీటర్స్ దూరం వెళ్తే మీకు మంచి వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందండి. ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. చాలా బాగుంటాయి ఫుడ్ అయితే. ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ అకామిడేషన్స్కి ప్రాబ్లం ఉంది ఇక్కడ. మేము మార్నింగ్ నుంచి అయితే స్నాక్స్ అవే తీసుకున్నాం కానీ ఫుడ్ అయితే ఏమీ ప్రాపర్గా తినలేదండి. వెళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ అనేది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాం. వెళ్ళే దారిలో అయితే ఒక మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే కనిపించిందండి. చాలా బాగుంది. అది ఎంత బాగుందంటే మీకు కూడా నేను చూపిస్తాను. ఎందుకు అంత బాగుంది అని అన్నాను అంటే మేము ఇక్కడ చాలాసార్లు రెస్టారెంట్స్కి వెళ్ళాం కానివ్వండి, ఇక్కడ ఎక్కువ సాల్ట్ అనేది తక్కువగా వేస్తారండి ఫుడ్ అన్నిటిలోని. దానివల్ల మనకి టేస్ట్ అనిపించదు, ఆకలేసి తినడం తప్ప. కానీ మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే సాల్ట్ కరెక్ట్గా ఉంది, స్పైసెస్ కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. అది ఎక్కడ అనేది మీకు నేను కూడా చూపిస్తాను. వీళ్ళైతే స్విమ్ చేసేసారు. ఇక వీళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటే మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. రిటర్న్ వెళ్ళే దారిలో అయితే మీకు అది నేను చూపిస్తాను. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం, అవి కూడా ఒకసారి మీరు చూసేయండి మరి. అలానే ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకున్నామని చెప్పాం కదా, అందులో ఒక్క ఫోటో అయితే మీకు పెడుతున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారండి. ఇప్పుడు మేము పైకి వెళ్ళిపోతున్నాం. ఇలా వచ్చే దారిలో చూడండి, మా అబ్బాయి వెనకాతల ఒక రూట్ కనిపిస్తుంది. అటు సైడ్ కానీ వెళ్తే మీరు పైనుంచి వాటర్ అనేది ఫాల్ అవుతుంది కదా, అది కనిపిస్తుంది మీకు, అక్కడికి వెళ్తారు మీరు. ఇప్పుడైతే దీనికి బాయ్ చెప్పేసాం. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను కదా రెస్టారెంట్, ఇదే క్లౌడ్ కంట్రీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి. ఇది వచ్చే దారిలోనే ఉంది. ఇది రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఒక 9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 21 మినిట్స్ వరకు పట్టింది మాకు టైం అనేది. ఈ రెస్టారెంట్ చూడటానికి ఎంత అయితే బాగుందో లోపల ఫుడ్ కూడా అంతే బాగుందండి. అంత టేస్ట్గానే ఉంది. కరెక్ట్గా మనకి సాల్ట్ అనేది, మసాలాస్ ఇంకా అన్నీ చాలా బాగుంది. మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి. లోపలైతే ఇలా ఉంది, మొత్తం లైట్స్తో ఉందండి. ఎల్లోగా ఉంది మొత్తం అంతా. మొత్తం ఇది బ్యాంబూ ట్రీతో చేసినవే, బుట్టల్లాగా అల్లి మధ్యలో లైట్స్ అవి చాలా చాలా బాగున్నాయి. డెకరేషన్ అయితే సూపర్ ఉందండి. మేము ఏం తిందామా అని ఆలోచించి థాలీ అయితే ఆర్డర్ ఇచ్చామండి. థాలీ కాస్ట్ ఎంతో నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే ఏంటంటే ఇచ్చారో ఒకసారి చూడండి. 2 టైప్స్ ఆఫ్ పికల్స్ ఇచ్చారండి. అలానే 3 టైప్స్ ఆఫ్ సబ్జీస్ ఇచ్చారు. ఇక ఒక దాల్ ఇచ్చారు. అలానే కర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ సలాడ్ ఇచ్చారండి. ఒక చపాతీ ఇచ్చారు. అలానే ఒక కప్పు రైస్, ఒక అప్పడం ఇచ్చారు. ఈ ఫుడ్ అయితే సరిపోదు అనుకుంటాం చూడటానికి, కానీ తిన్నాక చాలా హెవీ అయిపోయిందండి. దీని కాస్ట్ అయితే 350 రూపీస్ అండి ప్లేట్. ఇక్కడ మేము తినటం అయితే అయిపోయింది. ఇంకా మేము బిల్ అడిగాము. బిల్ అడిగితే ఇలా తీసుకొచ్చి ఇచ్చారండి. ఏంటా అని చూస్తే ఓపెన్ చేస్తే దాని లోపల మనకి బిల్ పెట్టిచ్చారన్నమాట. దీన్ని మామూలుగా అయితే గ్రానైట్ అంటారు కదా, అయితే గ్రానైట్ అయితే ఎలా పేలుతుందో బిల్లు కూడా లాస్ట్కి అలా పేలుతుంది అని సింబాలిక్గా పెట్టి చూపించడానికి మనకి ఇందులో. అయితే మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నేను అందింది అని అనుకుంటున్నాను. అయితే మరి ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి మరి. థ్యాంక్ యూ సో మచ్.